श्रीमद्गजाननं नत्वा स्तुत्वा श्रीसत्यसायिनं श्रीहरिकथा पितामहमहं वन्दे नारायणदास सद्गुरुम्। అలాంటి సర్వమంగళ మోహనాకారుడైన శ్రీకృష్ణుడి అనేక లీలా వినోదములలో రుక్మిణీ కళ్యాణ సప్తథ మధురాది మధురమైనది. అందలి నాయికామణి ఆరమణి లలిత పల్లవ పాణి నీల సుందర వేణి అందాల పోగోణి ఆ రుక్మిణి, అందాల పోగోణి ఆ రుక్మిణి. కనుల వితరచిన చాలు ఎదు నందను అందమె గోలు, కడములు కదిలిన చాలు కరివరదుని పదముల గాలు, పెదవులు మెదిలిన చాలు హరి జపముల తపముల దేలు. పుల్లమంతా నల్లనయ్యే తలపువో పని వెల్లువయ్యే. అంతలు ఎదుకేసరితో హరితో గిరితో మన బీజము గీయము కూడదని శిశుపాలుని పాలనరింతులని తన సోదరుడాడిన మాట విని దిగులుకుని దిక్కెవ్వరని తల పోసి తెలవారగా తను వెళ్ళ తపనలు తడియారగా, తల పోసి తెలవారగా తను వెళ్ళ తపనలు తడియారగా. ప్రళయమే రానున్నదని గెలిచెను, ప్రళయ సందేశమా స్వామి కంపెను. ఆ లలిత పల్లవ పాణి నీల సుందర వేణి అందాల పూవోణి ఆ రుక్మిణి మణికి శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. అగ్రజుడైన రుక్మి తన పంతమే తనదిగా శిశుపాలునికిచ్చి వివాహము జరిపింప నిశ్చయింపగా, ఆ చిన్నారి రుక్మిణి రానన్నాడో తానై రానున్నాడో, ప్రభువు ఏమన్నాడో ఏమనుకున్నాడో అని మనసున విలవిలలాడు తరుణంబున అది గ్రహించని చెలికత్తెలా రుక్మిణీదేవికి తిలకము దిద్దిరదే, కళ్యాణ తిలకము దిద్దిరదే, చేలము గట్టిరదే, బంగారు చేలము గట్టిరదే, బాసికముల్చిరదే, ముదుటను బాసికముల్చిరదే, పదముల నలదిరదే, పారాణి పదముల నలదిరదే, పారాణి పదముల నలదిరదే. వివిధంబున అలంకరింపబడిన రుక్మిణీదేవి శిలపై అసువులు బాయు బలి పశువు చందంబున అందంబును ఆనందంబును వీడి దండ